ఎమ్మెల్యే దానం సార్ మీరు బడా బాబుల పక్షమా లేక బడుగుల పక్షమా అంటూ గురు బ్రహ్మనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 తరాలుగా ఇక్కడ నివసిస్తున్న తమను బలవంతంగా పంపించే కుట్రలను ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని గురు బ్రహ్మనగర్కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు 40 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు సైతం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోనే నివాసం ఉంటున్న తమకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మండిపడ్డారు. దానం స్వార్థ ప్రయోజనాల కోసమే పేద ప్రజలు ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి. గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవికేసి ఇట్లా పక్కకు జరిగిపిచ్చి ఆల్రెడీ ఆ జడ్జి అంట సారు పక్కకు జరిగితే నేను ఈడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అంటనని ఆల్రెడీ సగం తీసుకున్నాడు. సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు. మాకు అసలు జాగా 8 ఫీట్ల రోడ్లనే మేము జాగాలనే ఉంటున్నాం. మేము ఎక్కువ జాగా కూడా లేదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు కావాలంటున్నాను. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు. ఆయన వెనకాల ఇంకిద్దరు ముగ్గురు వచ్చిండ్రు. మా వెనకాల ఉన్న లీడర్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా 2 లీడర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆయన ఒక్కరే వచ్చిండ్రు. ఇట్లా చెప్పేసి మీరు నేను లేకుంటున్నా బయటికి వెళ్తున్నాను. ఆ టైం అంటే ఆదివారం వచ్చిండ్రు. శనివారం వచ్చిండ్రు. ఆదివారం వచ్చిండ్రు. సోమవారం వస్తారు, పీకేసి పోతారు. నాకైతే తెలియదు, నేను ఉంటలేను, నేను బయటికి వెళ్తున్నాను. నేను అసలు ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పను. మీరు అన్మాతం అక్కడ పీకేసి ఆ పార్కులు వేసుకోండి అంటే ఆ పార్కులో ఇదివరకు మేము వేసుకున్నాం సార్. మేము 40 ఏళ్ల సంది ఉంటున్నాం. పార్కులు వేసుకుంటే మొత్తం పార్కులో మొత్తం బూడవీకుడు అంట పెట్టిపోకనే ఉండే. అది గవర్నమెంట్ జాగాలు రానియరు. ఈ ప్రైవేట్ ఇప్పుడు మాకు ఇచ్చిన మాకు అలాట్మెంట్ అయిందంటేనే మమ్మల్ని ఉంచుతలేరంటే దాంట్లో పోతే మమ్మల్ని ఉంచుతారా? 40 సంవత్సరాల నుండి ఇదే పూరి గుర్తులలో సంవత్సరాల నుండి అయితే అంతా ఒక కాలనీ లాగా చేసుకున్నాము. ఒక ఆటో వచ్చేటట్టు, ఒక బైక్ వచ్చేటట్టు, ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకుందామని కాలనీ రెడీ చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చినాం, చేసుకోమని చెప్పిండు. బస్తీలో వేరే అక్కడ బస్తీ లీడర్లు గోపాల్ నాయక్ వాళ్ళు వచ్చి వద్దు అట్లా ఇట్లా చేస్తే ఎట్లా, మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆఫ్ చేసిర్రు. ఒక 3 నెలలు వర్షంలోనే ఉన్నాము గుడిసెలు తీసేసుకొని. అక్కడ బాత్రూమ్స్ లేవు మాకే. ఒక్కొక్క రూమ్లలో ఒక 10-12 మంది ఉంటున్నాం. జంగల్లో బాత్రూంలోకి పోతే పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. మాకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆడలం పోతుంటాయి. ప్లాట్ వాళ్ళు రోడ్డు 30 ఫీట్ల రోడ్డు వదలమని చెప్పిరంట. అందుకని చెప్పి కాల్ చేయమంటారు సార్ మమ్మల్ని. మేమేం కాల్ చేయం సార్, మేము ఎట్లున్నామో అట్లనే ఉంటాము. 262 ఇండ్లు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ లీగల్ గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది, వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఇది క్లియర్. ఇందులో ఏం మోసం, ఇది మేము ఇచ్చింది కాదు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇది ఇచ్చింది. లీగల్ గా అప్డేట్ అయిన వాళ్ళు ఇచ్చింది. వాళ్ళకి లీగల్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. అప్పుడు ఇందిరా మిల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పింది లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ. ఇది ఒకటి. 2009లో ఇంచుమించని 9 కోట్లతో ఇది ఈ 17 బ్లాక్లుగా కట్టడానికి నిర్వహించారు. ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో ఆ రోజు ఇక్కడ పార్క్ ఏదైతే మన పార్క్ గొలగొట్టారో ఆ పార్క్ ల్యాండ్ మాకు అక్కడ కంపౌండ్ వాళ్ళ పార్క్ కట్టిన తర్వాత మీరు కట్టుకోవాలని చెప్పేసి ఆనాడు సొసైటీ ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఉన్న ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా నగర అధ్యక్షుడు నాగేందర్, ఆ ఇద్దరికి పొంతన లేకపోవడం వల్ల ఇద్దరు కాంట్రాక్ట్ వచ్చేసి వాళ్ళు హైకోర్టులో కేసు చేయడం జరిగింది. ఇది లీగల్. ఇది ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఎక్కడ కూడా మాట్లాడారు.